నమస్తే, వెల్కమ్ టు జేఆర్ టీవీ. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా చేసిన పరుగుల వేట. సొంత గడ్డపై భారత జట్టు గర్జిస్తే వన్ సైడ్ వార్ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలిసొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా భారత ఆటగాళ్లు కనబర్చిన అద్భుత ప్రదర్శనకు ముగ్ధులవ్వాల్సిందే. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్ ను శాసించి టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచ కప్ ను తన ముద్దాడింది. ఈ ప్రపంచ కప్ ప్రయాణం ఆరంభం నుంచి భారత్ కు పూల పాన్పులా ఏమీ సాగలేదు. టోర్నీ మొదట్లో పసికూన అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గెలవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత సూపర్ 8 దశలోనూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. ఇక సెమీఫైనల్ పోరు అయితే అభిమానులకు నారాలు తెగే ఉత్కంఠను మిగిల్చింది. ఆఖరికి కేవలం 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టింది. కానీ సూపర్ 8 వరకు ఒక రకంగా ఆడిన టీమిండియా నాకౌట్ దశలో తమ అసలు సత్తా చూపించింది. సెమీస్ లో చేసిన తప్పులను ఏ మాత్రం పునరావృతం కానివ్వకుండా ఫైనల్లో అత్యంత జాగ్రత్తగా ఆడి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత ఓపెనింగ్ జోడీ సంజు శాంసన్, యువ సంచలనం అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వీరిద్దరి వీర విహారం కారణంగా టీమిండియా కప్పు గెలవడమే కాకుండా ఎన్నో అరుదైన రికార్డులను బద్దలు కొట్టింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు ఓపెనర్లు 50కి పైగా పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఓపెనర్ల దాటికి టీమిండియా ఫైనల్స్ లో అత్యంత వేగంగా టీమ్ 50ని సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి ఫైనల్స్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా చరిత్ర పూటల్లోకి ఎక్కాడు. వీటితో పాటు ఫైనల్లో అత్యధిక పవర్ ప్లే స్కోరు, అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగాను భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజా విజయంతో 20 ఏళ్ల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 3 ట్రోఫీలు సాధించిన ఏకైక జట్టుగా టీమిండియా ఆవిర్భవించింది. అలాగే సొంత గడ్డపై ఆతిథ్యం ఇస్తూ కప్పు గెలిచిన తొలి జట్టుగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. గత 3 ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్దే ఆధిపత్యం. 2024లో టీ20 వరల్డ్ కప్, 2025లో మహిళల వన్డే వరల్డ్ కప్, పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ, మళ్ళీ ఇప్పుడు 2026లో టీ20 వరల్డ్ కప్. ఇలా ఐసీసీ ట్రోఫీలను వరుస పెట్టి కొల్లగొడుతూ క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది.